ప్రకాశించుచున్నావు నాపై సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సదాకాలము నడిపించుచున్నావు సియోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు సియోనులో మహోన్నతుడా యేసయ్యా సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సదాకాలమై నడిపించుచున్నావు సియోనులో మహోన్నతుడా యేసయ్యా ఉన్నత విజయము ఉన్నత విజయము ఆశలు నెరవేరును నీ చిత్తం జరిగించుటకు సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సదాకాలమై నడిపించుచున్నావు సియోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు సియోనులో మహోన్నతుడా యేసయ్యా
సాక్షిగా మార్చితివి కృపావరములతో నింపి సత్య సాక్షిగా మార్చితివి నీ మనసును పొందుకొని నీ ప్రేమను నింపుకొని చెదను ప్రతి నిన్ను ఆరాధింతును చెదను ప్రతి నిన్ను ఆరాధింతును సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నీతో నడిపించుచున్నావు నేనున్నంతకాలం నీ కృపలో దాచినావు గలకాలం నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గలకాలం నీ దయలే నీదే నేనేమవుదును నీ దయలే నీదే నేనేమవుదును తెలియదయ్యా నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఎలలో చేయాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఎలలో చేయాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా నీ దయ ఉంటే వారు బాధలను వదిపుతులుగా నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా నీ సిలువ నీడలోనే తను దాచి ఉంచావని నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం ఏలరాని నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు అమ్మవారి కోరలకు అడ్డగుండ దాచావు ఏలరాని నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు అమ్మవారి కోరలకు అడ్డగుండ దాచావు
రెక్కల నీడలే నాకాశ్రయ దుర్గము. ఈ కీడు నాదరికి రాకుండా నీ కృపను తోడుంచుము. ఈ పాదాల చెంతని నే పరవశించాలని, నా ఆయువు ఉన్నంత వరకు ఈ ప్రేమ పొందాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమవుదునో, నీ దయలే నీదే నేనేమవుదునో తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. ప్రేమించడం అధికముగా మారాలంటే ఆసక్తితో అప్పటికి కలిసి మెరుగుపరుస్తూ
ఆరాధనకి యోగ్యుడైన దేవుడు, ఇశ్రాయేలు చేయ స్తుతుల మీద ఆశ్రయుడైన దేవుడు, ఈ రాత్రి మన మధ్యలోకి దిగి వచ్చి మన స్తుతుల సింహాసనంపై ఆశ్రయుడులకు సిద్ధముగా ఉన్నాడు. ఎంతగా స్తుతించి ఆయనకి సింహాసనం ఏర్పాటు చేస్తాం, అంతగా ఆయన ఆనందించి పరవశించు దేవుడై ఉన్నాడు. మన ఆరాధనను అందుకోవడానికి వచ్చిన మా ప్రియుడు, పూజ్యుడైన దేవుడు, ఆరాధనకు యోగ్యుడైన దేవుడు, సర్వ మహిమ ఘనత ప్రభావములకు ఆయన మాత్రమే అర్హుడు, యోగ్యుడు, పాత్రుడు. ఆయనే దేవుడు, ఆయన మంచి వారు ఎవరు కూడా లేదు. అంత గొప్ప దేవుడిని రాత్రి మనం దేవుడిగా కలిగి ఉన్నందుకు ఎంతో ధన్యులము. వంటి ధన్యతను ఈ రాత్రి ప్రభువు మనకి అనుగ్రహించినందుకు గతించిన సంవత్సరం అంతా నెలలు దినములను సంవత్సరాలు గతించిపోవచ్చు ఉండగా ఎప్పటికీ పాతబడిన ఆయన కృపను మన ఎడల నూతనముగా చూపిస్తూ, ఆయన మన ఎడల వాత్సల్యత చూపిస్తూ, ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని అడగకుండానే అనుగ్రహిస్తూ నూతన వర్షములోనికి మనల్ని ప్రవేశపెట్టుచున్న దేవునికి
స్తోత్రము కలుగును గాక. చప్పటి కూడా స్తోత్రం చెబుదాం. యేసయ్యను పరిశుద్ధ పాలకుడు సంచారం చేసే దేవుడు ఈ రాత్రి మధ్యలో సంచారం చేస్తున్నందుకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడును సత్య స్వరూపి నిత్య నివాసి అయిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములకు వందనములు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాత్రి 2024 డిసెంబర్ 31వ తారీఖు రాత్రి మీ సన్నిధానంలోనికి మమ్మల్ని నడిపించి మా మధ్యలోనికి మీరు దిగి వచ్చి మీ నామాన్ని మా ద్వారా మహిమపరుచుకుంటున్నందుకు, మిమ్మల్ని మహిమపరిచి ఘనపరిచి స్తుతించి ఆరాధించే ఆ గొప్ప భాగ్యాన్ని, అర్హతను, యోగ్యతను నాకు, మా అందరికీ, మా కుటుంబాలకు దయచేసి ఉన్నందుకు నిన్న నేడు నిరంతరం ఎప్పటికీ మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు చెందును గాక తండ్రి. ఇప్పుడు వరకు జరిగించిన ఆరాధన క్రమాన్ని బట్టి స్తోత్రం. ఇక మీద జరగని ప్రతి ఆరాధన క్రమమును ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, మీ నామానికి మహిమకరముగా ఈ రాత్రి జరిగించమని, నడిపించి మహిమ పొందమని చెప్పే సాక్ష్యాలు, అందించబోయే సందేశం, నూతన సంవత్సరం యొక్క ఆహ్వానం, సర్వ కార్యములు ఈ నామానికి మహిమకరముగా జరిగించండి. మమ్మల్ని అందరినీ వాడుకోనండి. మమ్మల్ని ఆదరించండి, అభిషేకించండి. ఆటంకపరిచే ప్రతి విధమైన దురాత్మ, దయ్యపు, అంధకార, చీకటి శక్తుల ప్రభావం ఈ సభకు, సంఘానికి, సహవాసానికి, కుటుంబాలకు, మాకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి విధమైన దురాత్మ ప్రభావం నాశనం అయిపోవును గాక. మీ నామం మాత్రమే జయము పొందును గాక. యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నమ్మకమైన దేవా, నమ్మకమైన దేవా, ఈ
ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, మహిమానికే ఓ ప్రభువు, మహిమానికే ఓ చూపించిన దేవానికి వందనమయ్యా, చూపించిన దేవానికి వందనమయ్యా, అనుగరించిన దయకిరీటం అలంకరించిన దేవా
మందలించవు చేయి పట్టవు ధైర్యపరచవు నిన్ను పట్టవు మంచిగా ఉన్న చోట నన్ను నిలుపావు శాంతి నీలోట నాకే పంపావు దేవానికి చూపించిన దేవానికి వందనమయ్యా కొత్తవచనం అనుగ్రహించిన జయ కిరీటం అలంకరించిన కొత్తవచనం అనుగ్రహించిన జయ కిరీటం అలంకరించిన దేవా వందనమయ్యా ముఖదర్శనం చాలయా నాకు నీ ముఖదర్శనం చాలయా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా నీ ముఖదర్శనం చాలయా నీ ముఖదర్శనం చాలయా యేసయ్యా 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 అన్నపానమును మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే అన్నపానమును మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే యేసయ్యా 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 ముఖదర్శనం చాలయ్యా నాకై ముఖదర్శనం చాలయ్యా ముఖదర్శనం చాలయ్యా నాకు నీ ముఖదర్శనం చాలయ్యా పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే యేసయ్యా 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 ముఖదర్శనం చాలయ్యా
సమూహముతో కూడి గానము చేసెదరు ప్రభువా నిత్యము స్తుతింతును. యేసయ్యా 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 ఒక దర్శనం చాలయ్యా నాకు నీ ఒక దర్శనం చాలయ్యా ఒక దర్శనం చాలయ్యా నాకు నీ ఒక దర్శనం చాలయ్యా. నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా. నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా. ఆత్మతో
లేని పలుకులేనా నీ వెళ్ళే చోటులేనా నీ సన్నిధి గుర్తించు నీ వెళ్ళే చోటులేనా నీ సన్నిధి గుర్తించు అద్భుతాలతో రక్షణ వస్త్రముతో అద్భుతాలతో రక్షణ వస్త్రముతో అభిషేకించు యేసయ్యా అభిషేకించు యేసయ్యా పాడుకోండి అభిషేకించు యేసయ్యా అభిషేకించు యేసయ్యా ఆత్మతో అభిషేకించు ఆత్మతో అభిషేకించు యేసయ్యా అభిషేకించు యేసయ్యా అభిషేకించు యేసయ్యా అభిషేకించు యేసయ్యా అభిషేకించు యేసయ్యా అభిషేకించిన తండ్రి నాకు శుభాహార తండ్రి నీకు ఆస్తున్నారు అంతగానో సాయం చేస్తూ వస్తున్నారు తండ్రి నీకు తండ్రి నాయన ప్రభు మాకు నూతనమైన రోజున మాకు నూతనమైన సంవత్సరాలు గ్రహించాలి తండ్రి నీకు అందరూ ఆస్తులు ఇస్తూ ఉంటాం ప్రభు తండ్రి నాయన వెళ్ళినప్పటికీ తండ్రి నాయన ప్రభు ఆశీర్వాదం జీవకుతో నాయన ప్రభు మమ్మల్ని మా కుటుంబాలను గొప్ప దేవానికి సర్వాధికారికి దేవాలయం తండ్రి ఏ సమయం పట్ల కుటుంబాల పట్ల నాయన ప్రభు అని ఎంతగానో నాయన ప్రభు చూపిస్తున్నాను నాయన తండ్రి కృప బట్టి నాకు తెలుసుకుంటుంది శాశ్వతమైన ప్రేమతో నాయన ప్రభు మమ్మల్ని ప్రేమిస్తున్న దేవానికి అయ్యా తండ్రి నాయన మా ప్రేమ విషయంలో కాపులు దయచేసిన తండ్రి నీకు మా యొక్క బలహీన విషయంలో తండ్రి నాయన బలపరుస్తున్న దేవానికి ఆలోచిస్తున్నాం ఆదరణ లేని సమయంలో తండ్రి ఆదరించే దేవానికి తండ్రి మా బ్రతుకు తండ్రి
నాయన ప్రభువా కృపాక్షేముడు తండ్రి మా వెంట వచ్చిన తండ్రి మీరు చూపిస్తున్నా కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రం తండ్రి నాయన వచ్చిన వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నీకు వందనాలు మీరు ఎవరైతే రాలేకున్నారో తండ్రి వాళ్ళందరినీ కూడా దర్శించిన నీకు వందనాలు స్తోత్రం ప్రభు అయ్యా తండ్రి దాసిన ప్రభు తండ్రి నాయన ఈ సంవత్సరం అంతా నాయన అభిషేకించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి దాసిన కూడా జ్ఞాపకం చేసుకున్నాయా నీకు వందనాలు స్తోత్రం అయ్యా నాయన ప్రభు నీ సన్నిధానంలో చేరవలసిన ప్రతి ఒక్కరికి ప్రభు అనేక తలంపులు ఒక్కొక్కరికి ఇచ్చావు తండ్రి నీకు వందనాలు స్తోత్రం ఆ తలంపులు నాయన ప్రభు నీకు వాడటానికి కృప చూపిస్తున్నావా నీకు వందనాలు స్తోత్రం తండ్రి ప్రార్థన శక్తితో నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా నీతో అభిషేకించు ఆత్మతో అభిషేకించు నూనెతో అభిషేకించు ఆత్మతో అభిషేకించు అభిషేకించు యేసయ్యా అభిషేకించు యేసయ్యా అభిషేకించు యేసయ్యా అభిషేకించు యేసయ్యా నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా చూడలేనప్పటికీ తండ్రి నాయన ప్రభు తండ్రి తండ్రి మీ యొక్క వాస్తవం చూపించి తండ్రి నాయన ప్రభు యొక్క నూతనమైన సంవత్సరాలు పెట్టించిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీకే మహిమ ఘనత ప్రభావాలు అర్పించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో యొక్క చిన్ని స్తుతి ప్రార్థన మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. అందరం కలిసి దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించి వర్ధల చేయను కాక. ఆమేన్. దివ్య గ్రంథము ఎచటనైన చదివిన సహాయం దొరుకును. కష్టములు వచ్చిన దుఃఖములు కలిగిన విడువకుండా చదువుడి దివ్య గ్రంథము ఎచటనైన చదివిన సహాయం దొరుకును.
కష్టములు వచ్చిన దుఃఖములు కలిగిన విడువకుండా చదువుడి దివ్య గ్రంథం. దేవుని సన్నిధి మనతో కూడా ఉండి మనం నడిపించుచున్న విధానం బట్టి దేవుడికి మహిమ కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా. ఈ కీర్తన ప్రత్యేకంగా దావీదు రచించినటువంటి కీర్తనగా మనకి అందరికీ పరిచయం. ఈ సంవత్సరం మొత్తం మీద, ఈ నూతన సంవత్సరం అంతా దేవుని కనుదృష్టిలో మనం ఉండి దేవుడే మనకి కాపరిగా ఉంది. ఒక కాపరి గొర్రెలను నడిపించు రీతిగా మన సమస్త విషయాల్లో ప్రభువే మనతో కూడా ఉండి నడిపించునుగాక. గొర్రెలకు ఒక కాపరి ఉన్నాడంటే చాలా బాధ్యత ఆయన మీద ఉంటుంది. అంత బాధ్యతగా ఆయన చూసుకుంటూ, నడిపిస్తూ, కాపాడుతూ, ఆదరిస్తూ, పోషిస్తూ, ఒక కాపరిలో ఎన్ని బాధ్యతలు ఉన్నాయి. పోషించవలసిన బాధ్యత కాపరిది, నడిపించవలసిన బాధ్యత కాపరిది. ప్రమాదాలు జరగకుండా, ఏ శత్రువు వారిని అటాక్ చేయకుండా కాపాడవలసిన బాధ్యత ఆయనదే. ఆ మంద ఎదుగుదలను చూసుకోవలసిన బాధ్యత ఆయనదే. సమస్త విషయాలు అన్నమాట, ఒకటని కాదు. వాటికి అనవసరమైనటువంటి ఎక్స్ట్రా బాడీగా ఉండేటువంటి ఆ బరువును దించే బాధ్యత కూడా, తనకు పనికి రానటువంటి ఎక్కువగా పెరిగి బరువును తన మీద భారమును మోపేటువంటి ఆ గొర్రె బొచ్చు కానీ, వాటికి వచ్చిన సోకినటువంటి రోగాలకు కావలసినటువంటి వైద్యం చేసి వాటిని బాగు చేయవలసిన బాధ్యత సమస్తము ఒక కాపుల మీదే ఆధారపడి ఉంది. లేకుంటే కాపుల యొక్క బాధ్యత అవన్నీ చూసుకోవాల్సింది. కాపరి అని అంటే అన్ని చూసుకోవాల్సిన బాధ్యత. అంత పర్ఫెక్ట్గా అన్ని విషయాల్లో న్యాయం చేయలేనటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక దేవుడు తప్ప ఇంకెవరు కూడా లేరు. పర్ఫెక్ట్గా వితౌట్ ఫెయిల్ అన్నమాట. ఆ కొద్దిగా ఉన్న చిన్న మంద విస్తారంగా పెరగాలన్నా, వృద్ధి చెందాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, పుష్టిగా, అది కాపరి బాధ్యత. కాపరి మీద ఆధారపడి ఉంది ఈ పరిస్థితులన్నీ. ఈ సంవత్సరము మన కుటుంబాలు, సంఘం, మనందరం మన మంచి కాపరి అయిన యేసయ్య మీద ఆధారపడితే ఆయన మన అన్ని విషయాల్లో ఆయనే బాధ్యత తీసుకొని జోక్యం చేసుకొని మనకి న్యాయం చేసే దేవుడు ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. ఆయనకి మించిన కాపరి ప్రపంచంలో ఎవరూ లేదు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి. మాటలు ముగిస్తూ ఉన్నాం. ఆయన చేయవలసిన అన్ని అంత నమ్మకంగా బాధ్యత కలిగి, గురి కలిగి ఆయన చేస్తున్నప్పుడు నేను ఎందుకు నా బాధ్యత నిర్వర్తించకూడదు అన్నట్లుగా మనల్ని ప్రశ్నింప చేస్తుంది. మనకి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. చివరు అదే అంటాడు, ఇంత చేస్తున్నాడు కాబట్టి నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము ఆయన కంక్లూజన్లో ఆయన డెసిషన్ని
కంక్లూజన్లో ఆయన డెసిషన్ని ఆయన తెలియజేస్తారు. యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను. దిస్ ఇస్ మై డెసిషన్. నేను దేవుని మందిరముతో ఒక మంచి గొప్ప అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాను. దిస్ ఇస్ మై డెసిషన్ అన్నాడు. ఈ సంవత్సరం మీ డెసిషన్ ఏంటి? ఆలోచన చేసుకొని తీర్మానం తీసుకొని. కాపరి బాధ్యత దేవుడు తీసుకుంటున్నాడు. ఈ విషయంలో నీ సర్వ బాధ్యతలు నేను తీసుకుంటాను. అన్నీ ఆయన తీసుకుంటే మరి నేను చేయాల్సింది ఏంటి అని అంటే మనం ఆయనకి కోఆపరేట్ చేయాలి. ఎవరు? రెండవది ఏంటంటే నిత్యము నీతో నీ సన్నిధిలో నేను ఉంటాను, నివాసం చేస్తాను. ఆయన సన్నిధితో గతించిన సంవత్సరంలో ఏమిటి సరైన సహవాస సత్సంబంధాలు లేవేమో, సరైనటువంటి కనెక్టివిటీ లేకుండా పోయిందేమో. అది ఒకసారి పునరుద్ధరించుకొని కొనసాగించగలిగితే నీకు ఏ విషయంలో కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. రాదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అది విషయం. సంతోషం. దేవుడి మాటలు మనకు దేవునికరంగా ఆయన కాపరిగా ఉన్నప్పుడు ఆయన నమ్మకంగా వెంబడించి విడుదల మనం ముందుకు గాక. ఆయన సన్నిధిలోనే ఆయన కొరకు జీవించుదము గాక. ఆయనకి మహిమకరమైన సాక్షులుగా ఉండే దినదినము ప్రవర్తమానమై వృద్ధినట్లుగా దేవుడి కృప దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.